అంటే ఐజీ అశోక్ కుమార్ గారు మొన్న ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే దీని గురించి ఇంకెక్కడైనా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఖచ్చితంగా దీన్ని డైవర్ట్ చేయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు, ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, ఇదే ఫైనల్ అని చెప్పడం జరిగింది. చెప్పడం అంటే ఈ ప్రూఫ్లు ఏవైతే నేను బయట పెట్టానో ఇప్పుడు ఏదైతే మేము చెప్తా ఉన్నామో ఇదే ఫైనల్ అని కూడా ఆయన జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. నవ్వుకుంటారు ఐజీ మాట్లాడినటువంటి మాటలకు. ఆయన కూడా వన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, ఆయన కూడా రాజ్యాంగపరమైనటువంటి పదవే. నువ్వు ఊరుకున్న ప్రసక్తి లేదు, కానీ నువ్వు చక్కగా పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయకపోతే నేను జడ్జి ఉతికి ఆరేస్తాను. నేను ఏం చెప్పుకుంటావు పోయి? ఏం రిపోర్ట్ అది? ఏడైంది గాయం చెప్పినావా ప్రజలకు? ఏడదలిగింది గాయం? కనెక్తకు దాకిందా, ముచ్చు గుంతలు దాకిందా, నొస్టికి తలిగిందా, మెదడు వలిగిపోయిందా, చిన్న మొదటి చితికిపోయిందా, గొంతు తెగిపోయిందా, చెవులో గాయమైందా? ఏం చెప్పినవా నువ్వు? ఏడ గాయమైంది? ఏమన్నా రిపోర్ట్ ఇచ్చే తీరాది? నీ గాయం ఏంది అంటున్నా. ఒక గాయాన్ని వ్యక్తపరచలేని రిపోర్టు తీసుకొచ్చి పెద్ద మీటింగ్ పెట్టి 2 రాష్ట్రాల మధ్య చదివి రాజకీయ నాయకులకు సిగ్గు లేదు మాట్లాడడానికే వీళ్ళని ఇంప్లియన్స్ చేస్తూ ఉండరు. ఏం గాయం అని చెప్పినావు? నువ్వు ప్రాథమికంగా నువ్వు విచారణ నువ్వు తెచ్చిందేంది? 20 రోజుల టైం తీసుకొని పాడిందే పాట, పనికి మాలినటువంటి పాట. పాత సీసీ ఫుటేజ్లో టీవీలలో చూపించుకొచ్చే సిటీలు అని తీసుకొచ్చినావు. నువ్వు ఏదో చేసినావు? గాయం ఏమని చెప్పిండు? ఆయన ఏం చేసిండు? తాగిండు, 70 స్పీడ్లో వచ్చిండు, చచ్చిపోయాడు అని చెప్పినావు. ఇదా నువ్వు చెప్పేది? ఇదా విచారణ? 20 రోజులు తీసుకున్నది ఎందుకేనా? 70 కిలోమీటర్ స్పీడ్ వచ్చిండు. నువ్వు ఎట్లా గుర్తించినావా అంటే టోల్ గేట్కి వెళ్ళి అక్కడ జరిగిన సమయాన్ని గుర్తించి 70 స్పీడ్ల స్పీడ్ అని గుర్తించడం. 70 స్పీడ్ల స్పీడ్ ఎట్లా మరి బండి మీద ఎట్లా పడ్డా అంటే అర్ధచంద్ర ఆకారంలో ఉంది, మీది కొయ్యి పడ్డది. మీది కొయ్యి పడితే హెల్మెట్ ఇక్కడ ఉంది, ముఖం మీద పడ్డది. ఏడగలితే చచ్చిపోయాడు మనిషి. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందా? రక్తం గడ్డగట్టి చనిపోయిందా? లేదంటే నెత్తివలిగి చనిపోయిందా? నెత్తివలిగితే ఏడ దెబ్బ తాకింది? ఎంత దెబ్బ తాకింది? రక్తం ఎట్లా కారింది? ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? చేతులంతా ఎట్టున్నాయి? ఆ మాస్క్ తీసాడు పెట్టినోడెవాడు? ఆ స్పెట్స్ పెట్టినోడెవాడు? ఏమన్నా సీసీ ఫుటేజీలు చూపించడం బంద్ చేయండి. అంటే మీ శాతగాని పనులకు సీసీ ఫుటేజ్ చూపిస్తున్నారు మీరు. అంటే ఒక తాగుబోతాడు కాబట్టి చచ్చిపోయాడు, మేము శాతగాని వాళ్ళం కాబట్టి ఈ రిపోర్ట్ ఇచ్చినామని చెప్పినట్టే. అది ఏం రిపోర్ట్ అది? నేను ఏమంటానంటే సీసీ ఫుడ్ ఎన్ని ఉన్నాయి తెలుసా? వాటర్ ఎంతమంది తాగుతారో అంతకన్నా ఎక్కువ లిక్కర్ తాగుతారు. తాగేతలంతా చచ్చిపోతున్నారా? ఎన్ని వయసులు ఉన్నాయి చెప్పండి? అవును, చాలా ఉన్నాయి కదా. కొన్ని వేల లీటర్ల క్యాన్లు మందు తాగుతారు. 1 లీటర్ వాటర్ తాగినోడు 1 లీటర్ ఫుల్ బాటిల్ తాగుతున్నాడు. తాగిన అందరు చచ్చిపోతున్నారా? నువ్వు తీసుకొచ్చి సీసీ ఫుటేజ్ తీసుకొచ్చి ఆయన పెట్రోల్ గాడి పోగినట్టు పక్క నీకు విజయవాడలో అందులో ఒక ట్రాఫిక్ ఎస్ఐ ఎంటర్ అయ్యాడు, ఒక హోటల్ పిల్లగాడు ఎంటర్ అయ్యాడు. 3.5 గంటలు ఉన్నాడని చెప్పారు. మీరు ఒకసారి బాగా పరిశీలన చేయండి. ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడిన మాటలు, హోటల్ పిల్లగాడు మాట్లాడిన, ఎస్పీ మాట్లాడాడు, ఐజీ మాట్లాడాడు, ఒక్కరి మాటలకు ఒకటి పొందడం లేవు. ఇది ఎవరు తిరిగి చూపించాలనుకో వాళ్ళు తిరిగి చూపించేసి అయిపోయారు. అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ నేను డ్యూటీ చేస్తున్నా, ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు 4:30-5 గంటల సమయంలో ప్రవీణ్ పగడాల గారు అక్కడికి వచ్చి కంట్రోల్ తప్పి స్పృహ తప్పిండు, ఆయన కింద పడి నడి రోడ్లో కింద పడ్డాడు. ఈయన పోయి లేపలే, ట్రాఫిక్ ఎస్ఐ లేపలే, పబ్లిక్ లేపారు. కొద్దిసేపు అక్కడనే నిలబడి ఆయన నడుచుకుంటూ పోయి కూర్చున్నాడు. మరి ఆయన పోయినప్పుడు తాగి ఉన్నాడు అంటే తాగిలేడు అని చెప్పారు. చూడండి ఇక్కడ ఈ దొంగలేమో వయసు ఫుటేజ్ చూపిస్తున్నారు. ట్రాఫిక్ పోలీస్ ఏం చెప్పిండు? తాగిలేడు, నీరసంగా ఉన్నాడని చెప్పిండు. మీరు వీడియోలు ఉన్నాయి, మీరు అబద్ధాలు మాట్లాడి నడవదు. ఆ పిల్లగాడు హోటల్ పిల్లగాడు చెప్పి తాగినాడే తాగలేదు, నీరసంగా ఉన్నాడు, ఎండకు ఒడిదెబ్బ కొట్టింది నీరసంగా అని చెప్పారు. నేను ఏమంటున్నానంటే మీకు చిత్తశుద్ధి ఎందుకు లేదా? ఇంతమంది అడుగుతున్నాం కదా. 3.5 గంటలు నీకు పార్క్ దగ్గర కూర్చున్నాడు ఒక మనిషి, హెల్మెట్ తీయకుండా మాస్క్ తీయకుండా. రిలీజ్ చేయి, వెళ్తలేదా బయటికి? లేదంటుండు కదా నిన్న అదే కదా ప్రశ్న కూడా ఆయన చెప్తున్నాడు. ఈ 3.5 గంటలు ఏదైతే అక్కడ స్టే చేశారో దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ లేవు, అక్కడ సీసీ కెమెరాలు లేవు, దాని గురించే ప్రవేశపెట్టలేదని నిన్న ఆయన కంక్లూడ్ చేశాడు కదా. లేవా? నిన్న అదే కదా చెప్పింది ఆయన, కంక్లూడ్ చేశాడు కదా అందులోను. ఆయన ప్రెస్ మీట్లో ఆయన క్లియర్గా చెప్పాడు 4 గంటలు అక్కడ విజయవాడలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్, ఆ చుట్టుపక్కల ఎక్కడ సీసీ కెమెరా లేకపోవడం వల్ల ఈ ఆధారాలు మేము బయట పెట్టలేకపోతున్నాం, ఖచ్చితంగా దాని మీద కూడా మేము వర్క్ చేస్తాం. ఏ హోటల్లో ఉన్నాడు లేకపోతే ఎక్కడ ఉన్నాడు ఏంటనేది ఖచ్చితంగా మేము వర్క్ చేసినాకనే బయట పెట్టేదండి. సరే సీసీ ఫుటేజ్ లేకపోవడం అనేది ఉన్నదా పీకేసిరా మాకు తెలియదు, కానీ సీసీ ఫుటేజ్ లేకపోవడం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ పాలనకు పారదర్శకత లేకపోవడానికి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యానికి చెప్పుకోవచ్చు. అది సీసీ ఫుటేజ్ ఒక ఎస్ఐ అంటే ఒక ట్రాఫిక్ ఎస్ఐ డ్యూటీ చేసే ప్రాంతంలో కూడా సీసీ ఫుటేజ్ లేకుండా కూడా డ్యూటీలు చేపిస్తారు, ఆ విధంగా పాలన చేస్తారు. అంటే అది దౌర్భాగ్యమైనటువంటి